అసలు ఈ డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? డయాబెటిక్ ఉన్న వాళ్ళలోనే ఇది రావడానికి రీజన్ ఏంటి సార్? సో ఈ డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటిదంటే కొన్ని సంవత్సరాల తర్వాత పేషెంట్కి షుగర్ ఉన్న తర్వాత షుగర్ వల్ల కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. షుగర్ అనేటువంటిది చాలా చెడ్డ జబ్బు. మనం రెగ్యులర్గా దాన్ని కంట్రోల్లో లేకుంటే, కంట్రోల్లో పెట్టుకుంటే మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ షుగర్ ఉండే కొద్దీ కొన్ని సంవత్సరాలకి కొన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇందులో మనకు ప్రథమంగా కళ్ళు, కిడ్నీ, దాని తర్వాత కాళ్ళల్లో పెరిఫరల్ న్యూరోపతి అనేటువంటి ఒక కంప్లైంట్ వస్తుంది. సో ఈ పెరిఫరల్ న్యూరోపతి అంటే ఏంటిది అంటే మన కాళ్ళకి ఏవైతే స్పర్శ జ్ఞానాన్ని తీసుకెళ్తాయో బ్రెయిన్ వైపుకి, ఈ నరాలకి తాలూకు రక్తనాళాలు అనేటువంటి బ్లాక్ అయిపోతాయి ఈ షుగర్ వల్ల. ఎప్పుడైతే నరం అంటే మన ఎలక్ట్రిక్ ఎనర్జీని ఏదైతే తీసుకెళ్తుందో అలాగే మన కాళ్ళ నుంచి బ్రెయిన్ వైపుకి తీసుకెళ్లి మనం ఏం చేయాలి అనేది మనకు రెస్పాన్స్ ఇస్తుంది. ఈ రక్తనాళాలు దానికి సప్లై చేసే రక్తనాళాలు పాడైపోవడం వల్ల ఈ పేషెంట్ కి స్పర్శ జ్ఞానం కోల్పోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే పేషెంట్ స్పర్శ జ్ఞానం అంటే ఏమేమి వస్తాయి మనకి, టచ్ స్పర్శ అంటే స్పర్శ, టెంపరేచర్ వేడి చల్లగా అనేటువంటిది రికగ్నైజ్ చేయగలగాలి. పెయిన్ అంటే ఒక దెబ్బ తగిలింది కాల్కి మనకు అనగానే మనం ఎంపటే రెస్పాండ్ అవుతాం, నొప్పి అనేది రావడం వల్ల. బట్ ఈ పేషెంట్ కి ఇవి సరిగా ఉండవు. ఎప్పుడైతే ఇవి సరిగా ఉండవో పేషెంట్ ఏదైనా చిన్న గాయమైనా కూడా అలా